కామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు, న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు ముఖ్యంగా వాస్తులో అనేక మంది అనేక సందేహాలని తెలియజేస్తున్నారు. ఏమండి, మీరు వాస్తు బాగుందన్నారు, ఆయం కట్టారు, 100 సంవత్సరాలు అని చెప్పారు కదా, మరి మొన్న వరదలు వచ్చాయి, ఇళ్ళు కొట్టకపోయాయి, ప్రాణాలు కూడా పోయాయి అంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏమిటంటే, ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ జ్యోతిషం అనేది ఒకటి ఉంది. ఈ జ్యోతిషం అనేది సర్వాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రాణుల యొక్క యోగక్షేమాలను తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రకృతి యొక్క విషయాలను కూడా తెలియజేస్తుంది. అయితే ప్రాణుల యొక్క బాగోగుల గురించి మన యొక్క మునులు, ఋషులు పరిశోధన చేశారు. సాధ్యమైనటువంటి యొక్క ఫలితాలను మనకు అందించారు. అదే జ్యోతిషం. అయితే ఆ జ్యోతిషంలో ఈ ప్రాణుల యొక్క లక్షణాలతో పాటు ప్రకృతి యొక్క లక్షణాలు కూడా తెలియజేశారు. కానీ దాన్ని కనిపెట్టడం అనేది అంత సామాన్యమైన విషయం కావడం లేదు. అప్పటికీ మానవ యొక్క వైజ్ఞానిక శక్తులను అనుసరించి వర్షాలని, భూకంపాలని, వాతావరణం అని ఇలా అనేక విషయాలని తెలియజేస్తున్నారు. కానీ ప్రకృతి ప్రళయాలు ఏ విధంగా సంభవిస్తాయి, ఎలా వస్తాయి, దానివల్ల ఎంత నష్టము అనేటువంటి విషయాల మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మరి వాస్తు అనేది ఒక జ్యోతిషంలో ఒక భాగం. ఈ యొక్క జ్యోతిషం అనేది ప్రాణి పుట్టినప్పుడు తన యొక్క పాపపుణ్యాల ఫలితంగా తనకు ఏ విధంగా జరగాలి అనేటువంటిది రాస్తారు. అదేవిధంగా జరుగుతుంది. అది తప్పదు. అయితే ఇక్కడ వాస్తు అనేది ఏమిటంటే, తన యొక్క ఉండేటువంటి నివాసం కరెక్ట్గా ఉందా లేదా? కరెక్ట్గా ఉన్నట్లయితే తను ఉన్నంతకాలం క్షేమంగా బ్రతకగలడు, తన అభివృద్ధిలోకి రాగలడు, పేరు ప్రఖ్యాతి తెచ్చుకోగలడు, సుఖ సంతోషాలతో జీవించగలడు అనేందుకు ఈ యొక్క వాస్తు అనేది, అంటే గృహం అనేది వాస్తురీత్యా ఉంటే ఉపయోగపడుతూ ఉంది. అలాగే న్యూమరాలజీ కూడా వాస్తులో ఒక భాగమే. ఇలా ఈ యొక్క జ్యోతిషంలో అనేక భాగాలు ఉన్నాయి. వాస్తు ఉంది, న్యూమరాలజీ ఉంది, ఇంకా హస్త సాముద్రికం ఉంది, ఇంకా అనేకమైనటువంటి విషయాలు జ్యోతిషంలో ఉన్నాయి. అవి మరి సక్రమంగా పాటించినట్టయితే ఫలితాలను అందిస్తున్నాయి. కాబట్టి ఈ వాస్తు అనేది కూడాను ఋషులు పరిశోధన చేసి వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా ఇలా కట్టుకుంటే మీరు ఉన్నంతకాలం, ప్రకృతి బాగా అనుకూలించినంతకాలం మీరు సుఖంగా ఉంటారని చెప్పింది. కానీ ప్రకృతిని అంచనా వేసేటువంటి మహానుభావులు ఇంకా పూర్తిగా లేరు. ఇంకా మనకు అందటం లేదు ఆ జ్ఞానం. ఆ ప్రకృతి ఎప్పుడు జరిగేది, ఎలా జరిగేది కూడా తెలుస్తూ ఉంది. కానీ ఆ యొక్క విషయాన్ని మనం ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. ఇంకా దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మరి న్యూమరాలజీ కూడా అంతే. దానివల్ల లాభ నష్టాలు ఉన్నాయి. అనేక మంది పండితులు పరిశోధనలు చేశారు. దానివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే మరి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నాను, న్యూమరాలజీ ప్రకారం నేను అన్నీ మార్చుకున్నాను, మరి నాకు మంచి జరగాలి కదా, మరి నా ఇల్లు మరి వరదల్లో పోయింది కదా అని చెప్తారు. అది ప్రకృతి ప్రళయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. ఆ ప్రకృతి ప్రళయం ముందు ఇవన్నీ దిగదుడిపే. ఎందుకంటే అవి కనిపెడితే మనం కనీసం మనమన్నా క్షేమంగా బయటపడతాం. కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ప్రకృతి ప్రళయాలు. ఇవి భగవంతుడు సృష్టించినవే. వీటన్నిటి మీద కూడాను ఇదే పెద్దది. దీన్ని మించింది మరొకటి లేదు. దీని ముందు ఇవన్నీ దిగదుడుపు కింద మనం భావించాలి. అలాగే ఇప్పుడు మనం 10 ఇళ్ళు కట్టుకున్నాం, మనం నలుగురం ఒక చోట ఉన్నాం, ప్రభుత్వం శాసనం చేస్తుంది. ఏమని చేస్తూ ఉంది? ఆ 10 ఇళ్ళు కూడాను తీసేసి అక్కడ స్కూల్ కట్టాలని అనుకుందాం. అది ఎవరు అనుకున్నారు? ప్రభు అనుకున్నాడు, లేదా ప్రభుత్వం అనుకుంది. ప్రభు అంటే పూర్వకాలంలో ప్రభులు అనేవాళ్ళం, ఇప్పుడు ప్రభుత్వాలు అంటున్నాం. ఈ ప్రభు అయితేనేమో శాసనం చేస్తాడు, ప్రభుత్వాలు అంటేనేమో చట్టం అని చెప్తాం. మరి అలా ప్రభుత్వం కానీ ప్రభు కానీ అనుకున్నప్పుడు మన ఇళ్ళు వాస్తు రీత్యా ఉన్నా కూడా మరి మనం చేసేటువంటి యొక్క ఎదిరించేటువంటి యొక్క ఉండదు, ఆస్కారం ఉండదు. అందులోనే చెప్తారు, మనకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు
కట్టుకునేటప్పుడే చెప్తారు. ఏమని చెప్తారు? ప్రభుత్వానికి అవసరమైతే తగినటువంటి ప్రతిఫలం చెల్లించి అక్కడ తీసుకోవడం జరుగుతుంది అని ఒక నియమం కూడా ఉంది. అది మీ దృష్టికి వచ్చిందో రాలేదని నా అభిప్రాయం. కాబట్టి ఈ యొక్క వాస్తు కానీ, ఈ యొక్క న్యూమరాలజీ కానీ శాసనం ముందు మరి తక్కువే. శాసనమే గొప్పది. మరి వాస్తు ఎందుకంటే అంటే వాస్తు చెప్తున్నాను కదా, వాస్తు అనేది శాసనం కంటే చిన్నది. ఉన్నంతసేపు మంచిగా ఉన్నామా, బ్రతికేమా, మనం జీవితం గడిచిద్దా, మన పిల్లలు అభివృద్ధి చెందారా, మనం అభివృద్ధి చెందామా అనేటువంటి విషయాలు వస్తాయి. కానీ మరి చట్టం ముందు మరి వాస్తు అనేది గొప్పది కాదు. అట్లాగే మరి చట్టం కూడాను, ఈ యొక్క ప్రభువులు కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రళయాలకి గొప్పవాళ్ళు కాదు, అతీతులు కాదు. కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క ప్రకృతికి లోబడే పనిచేయాలి. ఇవన్నీ కూడా ప్రకృతికి లోబడే పనిచేయాలి, ప్రకృతికి లోబడే ఉండాలి. కాబట్టి ఈ విషయం వల్ల మీకు తెలిసింది ఏమిటి అని అంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జ్యోతిషం అనేది ఒక వ్యక్తి యొక్క బాగోగులు, మరి తన యొక్క జీవితం, బాల్యం ఎలా ఉంటుంది, యవ్వనం ఎలా ఉంటుంది, కౌమారం ఎలా ఉంటుంది, వృద్ధాప్యం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియజేస్తుంది జ్యోతిష్యం. అది ప్రాణుల యొక్క, అది మునుల యొక్క, వాళ్ళ యొక్క ప్రతిఫలంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. అది బ్రహ్మ రాసిన రాత, దేవుడు రాసిన రాత. ఆ రాతని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే వాస్తు అంటే జ్యోతిష్యంలో భాగం అని చెప్పాను. దాని ద్వారా మనం ఇల్లు ఎలా కట్టుకోవాలని కొన్ని నియమాలు ఉన్నాయి. అది కూడా మహర్షులు చెప్పారు. దాని ప్రకారం పోయినట్టయితే మనం మంచి జీవితాన్ని గడుపుతామని చెప్పారు. అదే గనక లేకపోయినట్లయితే ఆ యొక్క సమస్యలను మనం ఎదుర్కొంటామని చెప్పారు. వాస్తులో అవి ఎదుర్కొంటున్నాం కూడా. వాస్తు సరిగా లేనప్పుడు ఏమి ఎదుర్కోవాలని ఎదుర్కొంటున్నాం ఆ విషయాన్ని చెప్పాలంటే మరి ఒక వీడియోలో నేను వాస్తు లేకపోతే ఏమిటి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను. అలాగే న్యూమరాలజీ అనేది పూర్వం నుంచి వచ్చినటువంటి శాస్త్రం. దాని మీద పండితులు మరి చాలా ప్రయోగాలు చేశారు, చాలా అనుభవాలు చేశారు. వారి యొక్క అనుభవాలు అనుకూలంగా ఇప్పుడు ఈ విధంగా న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అది మరి దాన్ని బట్టి దానివల్ల ఉపయోగం ఉందా లేదనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఇంతకు వీటి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏమిటంటే, చట్టం ముందు కానీ, ప్రకృతి ముందు కానీ మరి మిగతా అన్ని దిగదొడుపు అని చెప్పడానికి ప్రధానంగా నేను ఈ వీడియో చేశాను. కాబట్టి ప్రకృతి ప్రళయాల ముందు మనం ఏమి చేయలేం. అలాగే ప్రభుత్వం ముందు, ప్రభుత్వ శాసనం చట్టం చేసినప్పుడు మనం ఏమి చేయలేం. కాకపోతే ఉన్నంతలో మనం బాగున్నామా లేదా అనటానికి తప్ప మిగతా అన్ని కూడాను మరి వీటికి లోబడే పనిచేయాలనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి ఇంతకు నేను ఈ వీడియో ద్వారా ప్రత్యేకించినటువంటి సందేశం ఏమిటంటే, వాస్తు అంటే ఉన్నంతసేపు, తను బ్రతికినంతసేపు, తనకి ఏ అవాంతరాలు లేనంతసేపు మంచిగా మానవుడు బ్రతకగలడు అనేటువంటి అందుకు ఈ వాస్తు జ్యోతిషాలు నేర్చుకోవడం వల్ల పనిచేస్తాయి అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహిస్తారని నేను భావిస్తున్నాను. తర్వాత ఇక్కడ వాస్తు గురించి, ప్రత్యేకమైనటువంటి వాస్తు గురించి నేను అనేక విషయాలు చాలా ఉదాహరణపూర్వకంగా, చాలా డైరెక్ట్గా, సూటిగా అనేక విషయాల్ని నేను రాశాను. అవి 2 గ్రంథాల్లో రాశాను, 2 భాగాలుగా రాశాను. ఎవరైనా వాస్తు విషయాలు తెలుసుకోవాలన్నా, వాస్తు యొక్క దాని గురించి స్టడీ చేయాలన్నా కూడాను ఈ 2 గ్రంథాలని మీరు చదవడం వల్ల మీకు అనేక విషయాలు మీ ముందుకు వస్తాయి. మీరు అనేక విషయాల్ని ఈ గ్రంథాల వల్ల మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. కావలసిన వారు ఈ 2 గ్రంథాలు కూడాను మరి నాకు ఫోన్ చేసినట్లయితే నేను కొరియర్ ద్వారా మీకు పంపగలవాడిని. అంతేకాకుండా మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, నేను మామూలుగా ఆస్ట్రాలజీ నేర్పుతున్నాను, న్యూమరాలజీ నేర్పుతున్నాను, జ్యోతిష్యం నేర్పుతున్నాను. ఆసక్తి గలవారు మీరు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు పర్టికులర్స్ అన్నీ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడాను ఈ వీడియోస్ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.